యాడ నువ్వు పని చేసేదా? బడిలో. బళ్ళో. మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఇంటికి వెళ్తావా, బళ్ళోనే ఉంటావా? ఇంటికి పోతున్నావా? ఇంటికి పోతా. పొయ్యి వండుకోవాలా? ఏం కూర చేసుకుంటావా? ఏం కూర? పప్పు కూరే కదా. నేర్చుకున్నా ఏదన్నా ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? తాలింపు పెట్టుకుని ఏమైనా చికెన్ అదంతా ఏం చేస్తా? ఏమీలే. ఏమే మా ఆయన కాలు చేపెట్టుకుందా, అందుకని చెయ్యి. అవునా నిజమా అనేటట్టుంది తెలుసు. తాలింపులే, రోజు తాలింపులేనా? తాలింపులే అవి తినేది. బుల్ల పెట్టరా నీకు? గుడ్లు చికెన్ అయ్యా? నేను బాను బడిలో చికెన్ గుడ్లకి బాను. ఏమే ఆడ అయిపోయి ఉంటది. నువ్వు పని చేసుకొని పోయి తలకే కిజీ కూడా పెట్టరు నీకా? మనం తినే వరకే ఒక ఉండిస్తే పెడతారు, లేకుంటే ఆకలి పని చేసి పెట్టలకి గిన్నె ఇసురు పెట్టేసిన. కళ్ళకి మంచిది, ఒంటికి మంచిది. ఏం కూర? చిర్రాకు. చిర్రాకు అది పప్పు పోసి వండుకుంటే బాగుంటది. మీ అమ్మ కూడా చేసేది మీ ఊర్లో? మీ అమ్మ ఏం కూరలు చేసేది నీకా? మా అమ్మ అరటికాయ తాలింపు, గోంగూర పచ్చడి. ఏది మీ అమ్మ కాలంలో కూడా అరటికాయలు ఉన్నాయా? 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 తెలుసు నీకా? నాకెందుకు తెలియదు. తాడు డాన్స్ కూడా వచ్చి నీకా? ఇదే డాన్స్ కదా, ఇది వచ్చినప్పుడు ఇట్టనేది. ఏం చెప్తున్నావు? డాన్స్ వచ్చి నీకు బాగా? నాకు రాదురా. ఇంతకేస్తే అది మీతో కూడా టేస్ట్ వెళ్ళారా? ఊరికే చిన్నప్పుడు ఆయన డాన్స్ రాదు నీకా? నేను అసలు బళ్ళేకపోతే కదా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. చిన్నప్పుడు బళ్ళేకి మా అమ్మ వాళ్ళు అన్నం వండడానికి జరిపింది. 5 దాకా పోయినా, 10కి పోతేలకే ప్రెస్ అయినా. 5 దాకా పోయినా, 10కి పోతేలకే ప్రెస్ అయినా. 5 దాకా పోయి 10కి అట్ట పాస్ అయిపోయినావా? ప్రెస్ అంటే అమ్మ వాళ్ళు భూ అనమన్నారా, వాళ్ళు సేద్యం చేసుకుంటుండ్రే. ఇంకా వాళ్ళ సేద్యం మీద పెట్టి తెలుగు నన్ను కొండకాడ వేసేసి ఎట్టా ఇప్పుడు 5కి పోయినావు, 10కి ఎట్ట పాస్ అయినావు? 10కి పాస్ అయ్యిందంటే మా అయ్యవారు అట్ట తోడు ఎట్ట 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 హచ్చిరాలు బాగా రాసిచ్చేది, దాన్ని రుద్దుకునేది. రుద్దుకునేది. అప్పుడు నువ్వు 5 దాకా చదివినావా, 10 దాకా చదివినావా? 10 దాకా చదివినానా? అమ్మోళ్ళు అంటే ఇంకో అనుద్దాం వదిలమ్మా ఇంట్లో. 5 దాకా చదివినానంటే ఇందాక. ఇప్పుడు ఇంకా 10కి పోదు నువ్వు. పోలా ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. 10 వాకనే 10 అనుకుంటున్నావు అంతే. నువ్వు చదివిందా? మీ అక్క వాళ్ళందరా? మీ అక్క మీ చెల్లి? అక్కలు లేరు, అందముళ్ళు 3. వాళ్ళు కూడా చదువుకున్నారా? ఎంతవరకు చదువుకున్నారా? వాళ్ళు 10 దాకా చదువుకుని పాస్ అయ్యారు. ఫ్యామిలీ గొడవలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కదండి. అందుకే కదా ఫ్యామిలీ డ్రామా సినిమాలు సీరియల్స్ హిట్ అవుతుంటాయి. అప్పుడు నువ్వు బాగా మీ అమ్మలు నేను బాగా చదువుకుంటా. ఒక కూతురు ఒక కూతురు నొరుకుడు అని పెడితే జోకొని వెళ్ళా. ప్రేమించి పెళ్లి చేసుకున్నా? పెట్టింది లేరా అట్ట అంటున్నారా జోక. నేను ఆడదు పెద్దోళ్ళు నచ్చి చేస్తే నన్ను. అయితే ఒక కూతురు అని అంటే వెళ్ళానంటివా? జోక్ చేసిన మీ అమ్మలు కూడా బాగా చూసుకుంటారు ఇప్పుడు కూడా నిన్న? మా అమ్మోళ్ళు నాకు 3 అందముళ్ళు. మా కుటుంబం పెద్ద కుటుంబం. అత్తలు 5. ఎట్టొచ్చినారా? ఒక కొడుకుని కనుక్కుంటే 5 మంది అత్తలు ఎట్టొచ్చారు? అత్తలు మా నాయన అప్పగా చెప్పాలి. నాకేమో అత్తలు 5 మంది అంటే మీ అత్తలు 5 మంది అనుకున్నా. కాదా? మా నాయన ఒక్కడే అందముడు. మేనత్తలు 5 మంది. మేనత్త కూతురు. ఇప్పుడు మేనత్త కొడుకు చేసుకున్నారు నిన్న. కష్టపడి చేసుకున్నారు. నువ్వు బాగా ఎంజాయ్గా ఉంటావు. కష్టం అదంతా అనిపించుకోకుండా అందరితో హ్యాపీగా ఉంటావు. టీచర్లతో పిల్లకాయలతో బాగుంటావు. బాగుంటా నేను. ప్రతి ఒక్కరు అట్లా అంటున్నారు. నీ సిగ్నేచర్ ఇదే అందరు అంటారు. ఇంకోసారి అంట ఏమంటారా? ఆవిడ ఏమంటారా? మేడం బాయ్ అంట.
అట్లంట ఏమంటారా? విషం బాగుంటుంది. పిల్లకాయలా? పిల్లకాయలు కూడా నాయనమ్మ అమ్మమ్మ అందరూ అంటుంటారా? ఏమైనా తినేదానికి పెడతారు నీకా? పెడతారు. బాగుండాలి. నేను ఒక్కదాన్ని బాగుండేది ఆ పిల్లకాయలలో. కాదు వాళ్ళందరూ ఆడ కూర్చుంటే పేద దెబ్బలాల. పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చు. నువ్వు బాగా యాక్టివ్గా ఉంటావు. నేను ప్రతి ఒక్కరికి బాగుంటా. ఇప్పుడు పోయి వండుకొని తినాలైతే నువ్వు. మళ్ళీ సొరకాయ బజ్జి చేసి వచ్చిన అది ఉందరంతా ఆయనకి ఏదన్నా రసం బసం పెట్టి అన్నం వండాలి. ఇప్పుడు పోయి వండుతావు? ఉత్తి అన్నమేనా వండేసి మళ్ళీ పొద్దున్నే వచ్చేస్తా స్కూల్కా? పొద్దున్నే మళ్ళీ అన్నం వండుకుంటా. రేపు అయితే మళ్ళీ ఇంకా ఇంకేనే జోకు. సరే వదిలే, మేమే వస్తాం వాళ్ళకి. ఎక్కడికి? మీ స్కూల్ కాడ. సరే పోయమ్మ అడ్డుము ఎగడతారు తెల్లా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఎట్టా దుమ్ము ఎగడతాడా? ఆ పని వాళ్ళందరూ ఎగడతారు. అందరూ అత రేపు వస్తాలే. నువ్వు ఏం వెళ్ళి ఒక రూమ్ ఉంది, ఆ రూమ్లో అందరు ఇచ్చాడు ఉంటారు, మొత్తం ఎగరతారు. ఫుల్ హ్యాపీ. ఆడికి వచ్చేస్తే ఎగరలేని వాళ్ళు కూడా ఎగరతారు. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటే బాగా ఎంజాయ్గా ఉంటారు మీరా? అందరూ ఒద్దిగ్గా ఉంటాం. సరే అయితే పోయితే వండుకోతే మళ్ళీ ఆయనకు వండద్దు నువ్వా? వండద్దా? వండుకుంటే ఏం తింటాడా? సరే అయితే ఆయన నువ్వు కష్టపడుతున్నావు ఈ వయసులో కూడా. కష్టపడుకుంటే నేను ముసలోడిని కాలేజీ పెట్టుకుంది వాడిని సాకుద్దా? సాకుద్దా? ఊరికి పడి కాలేజీ పోగొట్టుకున్నాడు. అతను తీసుకొని జీబులు తీసుకొచ్చిన. అయినా నువ్వు బాగా హ్యాపీగా ఉండవమ్మా. ఇప్పుడు మందులు తింటున్నాడు. నువ్వు గ్రేట్. నువ్వు పని చేసుకొని మీ ఆయన్ని చూసుకొని హ్యాపీగా ఉంటావులా నువ్వా? మా ఊరోళ్ళు కూడా అంటారు మా బాగా చూసుకుంటారు లక్ష ఆడ పని చేసి వచ్చి మళ్ళీ ఏడు కూడా చేసుకుంటుంది. బొంబాయికి రాను చాలా